హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మన చిరంజీవి గారు చేస్తున్న సినిమా విశ్వంబర నిజంగా ఆ CGI వర్క్ బాగాలేకపోవడమో, మరి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ అవ్వడమో, షూటింగ్ ఇంకా అవ్వకపోవడమో తెలియట్లేదు. దాని గురించి అప్డేట్స్ అయితే ఇంతవరకు ఏమి బయటికి రావట్లేదు. ఎట్లా జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఆల్రెడీ ఎప్పుడో సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సింది గేమ్ చేంజర్కి అవకాశం ఇచ్చేసి గేమ్ చేంజర్ కోసమని తగ్గారని చెప్పి అన్నారు. బట్ అది రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత వర్క్ జరగలేదో మరి ఇంకేమైందో తెలియదు. సినిమా గురించి ఇంకొంచెం ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే దాని గురించి బయట కూడా అప్డేట్లు ఏమి వదలట్లేదు. అది సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మేబీ యాక్చువల్లీ ఈ ఇయర్లో రిలీజ్ అయిపోవాలి. స్టార్టింగ్లో రిలీజ్ అవ్వాల్సింది ఇంతవరకు ఇంకా అవ్వలేదంటే సంథింగ్ ఏదో ఫిషి. నాకైతే అర్థం కావట్లేదు. మరి అది రిలీజ్ చేస్తారా చేయరా, అవుతుందా లేదా అనేది. బట్ ఆ తర్వాత ఓకేనా, ఆ తర్వాత చిరంజీవి గారిది అనిల్ రావుపూడి గారితో ఓకేనా సినిమా మాత్రం ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కూడా ఈ మంత్లోనే స్టార్ట్ అయిపోతుంది. మరి ఇది శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నారు. ఆల్రెడీ డేట్ కూడా వచ్చేసారు వాళ్ళు. అనిల్ రావుపూడి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు. ఆయన అనుకుంటే ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని చేస్తారు. ఎందుకంటే ప్రతిసారి అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. రీసెంట్గా వెంకీ మామతో మన సినిమా కొట్టేశాడు కదా. సో ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, మన వెంకటేష్ గారు కూడా వెంకీ మామ కూడా చిరంజీవి గారి సినిమాలో సెకండ్ హాఫ్లో ఒక క్యామియో చేయబోతున్నారని చెప్పి కూడా టాక్ నడుస్తుంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది? నిజంగా వీళ్ళిద్దరి కాంబో ఫ్రెష్ అనమాట. ఇంత పెద్ద హీరోలు యాక్చువల్గా కాంబో కలిసి చేయడం అనేది గొప్ప విషయము. మన నలుగురు హీరోలలో కలిసి చేసిన హీరోలు అయితే నాకు తెలిసి ఇంతవరకు లేదు. మరి వీళ్ళిద్దరు కలిసి చేస్తే అది చూడాలి ఇంకా ఎట్లా ఉంటుంది అనేది. వెంకీ మామ అండ్ మన చిరంజీవి గారు. వెంకీ మామ క్యారెక్టర్ కూడా కొంచెం ఫైట్ యాక్షన్ సీక్వెన్స్లు అండ్ చిన్న చిన్న క్యామియో రోల్స్ ఉన్నాయంట. మరి సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఉంటారంట, చాలాసేపే ఉంటుందన్నారు. మరి లెట్స్ సీ వెంకీ మామ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది సినిమా. అనిల్ రావిపూడి గారు వీళ్ళిద్దరిని పెట్టి ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు. అండ్ మెగాస్టార్ గారి ప్రెస్టీజియస్ ఒక ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాగా అనుకోండి. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు చెప్పడం జరిగింది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మళ్ళీ ఓల్డ్ చిరంజీవిని చూడబోతున్నారు మీరు సినిమాలో అన్నట్టు చెప్పడం జరిగింది అనమాట. సో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా, ఆయన ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఈయన కోసం స్టోరీ రాసుకొని అండ్ నేను మళ్ళీ ఓల్డ్ చిరంజీవి లాగా చూడాలనుకుంటున్నాను, అలానే మీకు చూపిస్తాను అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ సినిమా షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ సంక్రాంతి రిలీజ్ అవుతుంది. మరి వెంకీ మామ సినిమాలో ఉన్నాడు, హీరోయిన్గా నయనతార గారు. సో చాలా చాలా సర్ప్రైజ్ ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇంకా మోర్ అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి. వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటనేది ఎలా ఉంటుంది అన్నది అనిల్ రావిపూడి గారి చేతిలోనే ఉంది. ఇంకా బాస్ ఈజ్ బ్యాక్. మంచి ఈ సినిమా పడిందంటే మాత్రం సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అవుతుందని అనుకుంటున్నా. బాస్ కమ్బ్యాక్ అదిరిపోద్ది ఖచ్చితంగా. లెట్స్ సీ. చిరంజీవి గారు కూడా కామెడీ టైమింగ్ బాగుంటుంది కదా. ఆ కామెడీ టైమింగ్ విత్ మాస్ యాక్షన్ అన్ని కలిపి ఒకటే సినిమాలో మిక్సీ కొడితే అనిల్ రావుపూడి సినిమా అయిపోతుంది. అదే అనమాట. లెట్స్ సీ అనిల్ రావుపూడి గారు ఏం మ్యాజిక్ చేయబోతున్నారో మన బాస్తో. వెయిట్ అండ్ సీ.